లైఫ్ స్టైల్. ఇప్పుడైతే మన బ్రదర్ వచ్చిండు ఇంటర్వ్యూ చేయడానికి. హాయ్ బ్రదర్స్, నా పేరు వినోద్ కుమార్. నేను వచ్చి న్యాచురల్ మళ్ళీని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన. ఆయన లైఫ్ స్టైల్ ఏంది మొత్తం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మొత్తం ట్రెండింగ్, వైరల్. ఈరోజు అందుకే వచ్చి కలిసిన, చూద్దాం. ఈ వీడియో అయితే చూడండి, లాస్ట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. హాయ్ బ్రదర్, ఏం పేరు? నా పేరు మల్లికార్జున. ఇన్స్టా ఐడి పేరు? ఇన్స్టా ఐడి పేరు న్యాచురల్ మల్లి అని. ఫేస్బుక్ ఉందా? ఫేస్బుక్ ఏం లేదా, నా ఇన్స్టాగ్రామ్ ఒకటే వాడతా. మీ యూట్యూబ్ ఛానల్ నేమ్? మా యూట్యూబ్ ఛానల్ నేమ్ విటల్ లైఫ్ స్టైల్ అన్న. అవునా గైస్, చూడండి ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేస్తారు. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, ఓకేనా? మీ విలేజ్ నేమ్ ఏంటి? ఎక్కడ ఉంటావు? మాది విలేజ్ నేమ్ ఇది తుమ్ముకుంటా. ఓ చిన్న డైలాగ్ కొట్టు కదా. పాట పెడితే పోరి ఆడాల, పాట పెడితే పోరి ఆడాలి, యాదవ్ కడితే దునియా మొత్తం ఆడాలి. పాట పెడితే పోరి ఆడాల, పాట పెడితే పోరి ఆడాలి, యాదవ్ కొడితే దునియా మొత్తం ఆడాల. మస్తు వేస్తున్నావు డైలాగ్స్. ఇంకో ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో మొత్తం ట్రెండింగ్ నువ్వే నడుస్తున్నావు కదా. అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటాను. కెమెరా చూసుకుంటా మాట్లాడాలి. మీరు చేసే ప్రాంక్ రీల్సా, స్క్రిప్టెడా? అంటే కొన్ని రియల్ అన్నా, కొన్ని ప్రాంక్స్ ఉన్నాయి. రియల్? కొన్ని రియల్గా చేస్తాము, కొన్ని ప్రాంక్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే. మీ గోల్ ఏంటిది? మా గోల్ అంటే మమ్మీ డాడీని మంచిగా చూసుకోవాలన్న. మీరు యాదవ్స్ అంటే నిజమేనా? అవునండి, యాదవ్స్. సదర్ తీసినావా లేదా మరి దివాళీకి? సదర్ అంటే తీయలేము అన్న. ఇప్పుడు అంటే పైసలు ఇప్పుడు కొంచెం టైట్ ఉన్నది ఇంట్లో. మళ్ళీ ఒకసారి గ్రాండ్గా తీద్దామని ఇప్పుడు లైవ్లో తీస్తా మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఓకే ఓకే. బర్రెలు ఉన్నాయా లేవా? బర్రెలు లేవన్నా ఇప్పుడు. అయితే ఉంటే సదర్ తీస్తుండే గ్రాండ్గా? ఉంటే తీస్తుండే అన్న, బర్రెలు ఇప్పుడు లేవు. ఓకే. సదర్ పైన నువ్వేమనుకున్నావు? లైఫ్లో ఒక్కసారి అని తీస్తావా తీయవా? తీస్తానా. ఇది ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రాండ్గా తీద్దామని లైవ్లోకి తీసుకొద్దామని తీసినాను అప్పుడు. మీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మీ యూట్యూబ్ ఛానల్లో నీకు సపోర్ట్ ఎవరు ఇస్తారు? నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? సపోర్టు వినయ్ అన్న. వినయ్ అన్న మంచిగా వినయ్ మంచిగా. ఆఫ్ కెమెరా బ్యాక్ సైడ్ ఎట్లా ఉంటారు మీరు? బ్యాక్ సైడ్ అంటే నార్మల్గానే ఫ్రీగానే ఉంటాము. అవునా? అంటే ఎట్లా కలిసిమెలిసి ఉంటారా, కొట్టుకుంటారా, అంటే ఎట్లా? కలిసిమెలిసే ఉంటామని. కలిసిమెలిసే ఉంటాము. ఓకే. ఫ్రెండ్స్ చాలా అంటే ఎట్లా? రిలేటివ్సా? ఫ్రెండ్స్ అని అందరం ఒకటే. కెమెరా చూసుకుంటా మాట్లాడుతుందా? నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? వెజ్ ఆర్ నాన్ వెజ్? నాకు నాన్ వెజ్ అన్న. నాన్ వెజ్ తింటే ఎక్కువ. నాన్ వెజ్లో ఏ ఐటెం? నాన్ వెజ్లో అంటే గుడ్డు, చికెన్, మటన్. వెజిటేరియన్ నేమ్ టచ్ చేయవా? వెజిటేరియన్ అంటే ఒకటే తింటాను. ఈ స్క్రిప్ట్లలో లేడీ గెటప్ వస్తే అంటే యాక్ట్ చేస్తావా? గెడిపేట ఏమేయాలి? ఎవరితో నేర్పిస్తావు? మీ ఛానల్లో ఎవరితో నేర్పించాలనుకుంటున్నావు? ఛానల్లో సండే అని ఒక ఆయన ఉంటాడు. ఓకే. ఆయనతో నేర్పిస్తా. ఆయనతో నేర్పిస్తావా? ఓకే. పరిచయం చేపిస్తావా మరి మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు? చేపిస్తా పరిచయం. ఓకే. మీ గ్యాంగ్లో ఓవర్ పైసలు ఎక్కువ ఖర్చు చేస్తారు? మా గ్యాంగ్లో అంటే నేనే చేస్తాను పైసలు. ఓకే. ట్రెండింగ్ మొత్తం నువ్వే నడుస్తున్నావు కాబట్టి ఇక మొత్తం సబ్స్క్రైబర్స్ పెరిగిరా లేదా అంతే ఉందా? పెరుగుతురా. ఇప్పుడు వీడియో చేస్తే అంటే నాన్ స్టాప్ చేస్తే పెరుగుతారా అంటే అంత వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. నాన్ స్టాప్ చేసేలేరా మరి? నాన్ స్టాప్ చేస్తున్నాం అన్న, కాకపోతే అప్లోడ్ కొంచెం మెల్లగా చేస్తున్నాం అన్న. ఓకే. ఎడిటింగ్కి దానికి టైం తీసుకుంటాము. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా మీ బ్రదర్ ఓవర్ సపోర్ట్ ఇస్తారు యూట్యూబ్ ఛానల్లో? యూట్యూబ్ సపోర్టు వినయ్. ఓకే. గొడవలు అవన్నీ నిజమేనా? గొడవలు అవి కొన్ని ప్రాంక్స్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి అన్న. ఎక్కువ అంటే రియల్ ఇస్తాం ఇక. ఓకే. అంటే నువ్వు చేసిన రీల్స్కి ఏమన్నా కామెంట్స్ వచ్చినాయా? కామెంట్స్ అంటే మంచిగా చేస్తున్నావు, ఇట్లా అందరు ఇట్లా అంటారు, ఇట్లా మంచిగా చేస్తున్నావు, ఈ సపోర్ట్ ఉండాలి నీకు ఎప్పటికీ అని. ఓకే. అంటే నీకు నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది? నా
నాకైతే ఇప్పుడు 1K ఫాలోవర్స్ ఉన్నారు. జాబ్ ఏం చేస్తావు? జాబ్ అంటే నేను ఐటీఐ కంప్లీట్ అయిపోయాను. ఐటీఐ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు వేరేది ఇంకా బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. ఏం బిజినెస్? ఇట్లనే ఇవి ఉంటాయి కదా, ఇట్లా నార్మల్గా ఓకే. చాయ్ బంక్ ఇట్లా ఉంటాయి కదా, చాయ్ బంక్. ఇట్లా పెడితే చాయ్ కేఫ్. ఓకే. అందులో పెడితే మంచిగా వస్తాయి కదా ఇట్లా బిజినెస్ పెడితే. ఇన్వెస్ట్ ఎవరైనా చేస్తారా, లేదంటే నీ దగ్గర ఓన్గా నువ్వు పెట్టుకుంటావు బడ్జెట్? ఓన్గా పెట్టుకుంటా. మూవీస్లో అలా యాక్ట్ చేసావు? మూవీస్లలో అంటే 3 మూవీస్లలో ఉన్నా. 3? ఓకే. మూవీస్ నేమ్ చెప్తారా? మూవీస్ నేమో బాహుబలి. బాహుబలి 1. ఓకే. బాహుబలి, కల్కి, పుష్ప అంటే పుష్ప 2 మొన్న పార్ట్ దాంట్లో ఓకే. నీకు ఇష్టమైన బండి? ఇష్టమైన బండి చిరాకు. ఓకే. అంటే మీ రీల్ నార్మల్గా ఒక రీల్ చూసా, విఠల్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ని. అయితే దాంట్లో ఒక గొడవ రీల్ ఉంది కదా ఇది. అయితే దానికి ఒక కామెంట్ వచ్చింది, న్యాచురల్ మళ్ళీ నవ్వుతే చాలా బాగున్నాడు అని. అయితే నువ్వు నవ్వుతే బాగుంటావంట, జర ఫ్యాన్స్కి ఒకసారి నవ్వు చూపెట్టు. నువ్వు నవ్వుతే బాగుంటావంట కదా. ర్యాండమా? ఫ్యాన్స్కి ఒకసారి నవ్వు చూపెట్టు. నువ్వు నవ్వుతే బాగుంటావంట కదా. ర్యాండమా? ఓకే. బాడీ మస్తు ఉంది, మరి జిమ్కి పోతావా? బాడీ అంటే జిమ్కి ఏం పోనా, ఉండే అట్లా ఉంటుంది నాకు బాడీ. ఓకే. ఏమైనా గొడవలు అయితే వెళ్తావా? గొడవలకైతే వింటాను. చూస్తే కస్కా లేదంటే ఎవరినైనా బ్యాక్ సపోర్ట్కి పిలుచుకుంటావా? బ్యాక్ సపోర్ట్ ఏం లేదు, డైరెక్ట్ నేను వెళ్తా. ఓకే. అంటే కొన్ని కామెంట్స్ వచ్చినాయి, అవిటిని చదువుతున్నా. న్యాచురల్ మల్లికార్జున్ నీకు యాక్టింగే రాదంట కదా. యాక్టింగ్ వస్తుందా నాకు? వస్తుందా? వస్తుంది. ఓకే. అవును, ఇంతకుముందు సినిమాలలో యాక్ట్ చేసిన అని చెప్పినారు. దాంట్లో చేసిన. ఓకే. అంటే ఆ మూవీలో అంటే మెయిన్ క్యారెక్టరా, లేదంటే రోల్ లాస్ట్కి ఇచ్చారా? అంటే రోల్ లాస్ట్లో మిడిల్ దాంట్లో ఉంటా. ఓకే. ఓకే. వెబ్ సిరీస్లోవి రోల్ వచ్చిందంట కదా. అవును, వచ్చిన. అంటే టైటిల్ నేమ్ ఏమని చెప్తారా? టైటిల్ నేమ్ అంటే ఇప్పుడు టైటిల్ నేమ్ ఇంకా చేసినాక తెలుస్తుంది టైటిల్ నేమ్. అది అంటే ఇప్పుడు మీరు ముందేం అనుకోలేదా? అనుకోలే పోతాను. ఓకే. సరే, ఇప్పుడు కామెంట్స్ అయిపోయినాయి. నీకు వీడియోస్ చేయమని ఎవరు ఎంకరేజ్ చేసారు? అది నేనే చేసుకున్నాను. ఓకే. అంటే నీ బ్యాక్ బోన్, నీ సపోర్ట్ అంతే, ఓవర్ ఎంకరేజ్ చేయలేరు. డైరెక్ట్ నేనే చేసుకుంటున్నా, ఏదున్నా ఫేస్ టు ఫేస్. ఓకే. ఒక్కసారి మా ఫ్యాన్స్ గురించి నవ్వు కదా. స్మైల్ కాదు, ఖుషీలు ఇవ్వాలా. యూట్యూబ్ ఛానల్ నుంచి ఎంత మనీ వస్తుంది ఇప్పుడు? పైసలు ఇప్పుడు ఒక డేకి ఒక వీడియో 300 వస్తాయి. ఓకే. ఒక వీడియోకి 300 లేదంటే ఈచ్ 1 పర్సన్కి 300? ఈచ్ 1 పర్సన్కి 300 వస్తాయి. ఓకే. షాపింగ్ ఏడా చేస్తావు మరి? బట్టలు కిరాకి వేస్తావు? షాపింగ్ ఈ యాప్రాల్లో. షాప్ నేమ్ ఏమని చెప్తావా? షాప్ నేమ్ ఐడియా లేదు, కాకపోతే ఎప్పుడో ఒకసారి పోతాను నేను షాపింగ్. అంటే దొంగతనం చేయనిక, లేదంటే ఎట్లా? దొంగతనం ఏం కాదు, అంటే ఎప్పుడో ఒకసారి పోతే పైసలు ఎక్కువ ఉండయి, ఇక ఉన్నప్పుడు పోతా, పైసలు ఉన్నప్పుడు. ఉన్నప్పుడు పోతావు, కానీ నేమ్ చెప్పుకోవడం ఏంటి అని గట్లా? నేము తెలియదు, ఐడియా లేదు నాకు. అంటే నార్మల్ అన్న వాళ్ళు ఎంబడిపోయినావా? అయితే నార్మల్ అన్న వాళ్ళు ఎంబడిపోయినా. ఓకే. మీ నిక్ నేమ్ ఏంటి? నిక్ నేమ్ అడుగుదామని మర్చిపోయాను. మీ నిక్ నేమ్? నా నిక్ నేము మల్లికార్జున్. రియల్ నేమ్ మల్లికార్జున్. నిక్ నేమ్? నిక్ నేము ముక్కు అంటారు. ముక్కు? నిక్ నేము ముక్కు అంటారు. ముక్కు అని పేరు ఎందుకు వచ్చింది? ముక్కు అంటే అది చిన్నగా ఉన్నప్పటి నుంచి పిలిచిరు, అట్లా అనేసి ఎవరు పోయినా బయట పోతే ముక్కు అని పిలుస్తారు అందరూ. అవునా?
ఆఫ్ క్యామ్ ముందు మీ వినయ్ బ్రదర్ నోస్ అని పిలుస్తాడంట, అది నిజమేనా? నోసు పిలుస్తాడు. అవును, నిజమే అది. మీ టీంలో ఎంతమంది ఉంటారు? ఆ టీంలో నలుగురు. నలుగురా? నేమ్ చెప్తావా? మేము ఒకటి, నేను, సన్నీ, వినయ్, కిట్టు. అంతేనా? సోయాబ్. ఓకే. ఐదుగురు ఉన్నారు. ఓకే. సరే, ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. మరి ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా బ్రదర్స్, ఎవరికైనా ఇట్లా అర్జెంట్ ఇట్లా గొడవ అవుతుంది, లేదంటే బండ్ల పెట్రోల్ అయిపోయింది, లేదా అంటే 100 రూపీస్ క్యాష్ ఆన్లైన్లో కావాలి, నాకు వేరే పని ఉంది, ఏదో ఒకటి చెప్పి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేసి అడుగు కదా. స్పీకర్ పెట్టు, ఇందాం ఏమంటారు. హలో వినయ్, ఇది బండ్ల పెట్రోల్ అయిపోయింది, ఒక 100 రూపాయలు కొట్టవా? అదే అది చూసుకోలే నేను, అట్లానే మిడిల్ ఆగిపోయింది. వాళ్ళు ఫోన్ చేయాలి అర్థం కాక నీకు చేసిన మళ్ళీ. ఉన్నది. ఓకే, వస్తాయి ఇక 100 రూపీస్. ఇగో పైసలు అయితే వచ్చినాయి అని. ఓకే, ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేసి గొడవ అవుతుందని చెప్పి నార్మల్ ప్రాంక్కి. స్పీకర్ పెట్టు. హలో, అయ్యో ఇడ ఒకటి లొల్లి అవుతుంది, ఇడికి వస్తావా తప్పున? చివరి ఏమో ఇట్లా లొల్లికి వచ్చిరు, కొట్టనికి వచ్చిరు ఇట్లా. ఇగో ఇన్నే ఉన్నాము, ఇగో చెట్టు కింద ఉన్నాము, అందరు వచ్చిరు, ఇగో గొడవ అవుతుంది పెద్దది. ఏమో ఫోన్ కట్ చేసినావు కదా మరి, కాల్ చేసి వాళ్ళు నిజంగానే రాగల మరి, ప్రాంక్ అని చెప్పు కదా, ఫోన్ చేసి చెప్పు. స్పీకర్ పెట్టు మరి. హలో, ఇగో ఇగో ఏమి, హలో ఇగో రాకురే, ఇది ఒక బ్రదరు ప్రాంక్, అది ఇంటర్వ్యూకి వచ్చి ఉండే, నాకు ఇంటర్వ్యూ తీసుకుంటానికి. అంటే నాకేం తెలుసు అది ఇక ప్రాంక్ అని చెప్ప, ఇది ఇంటర్వ్యూ అని చెప్పలేరు నాకు. ఇంకా బలరు కాకుండా ఇంకేమైనా పెంచుతారా? బర్రెలు కాకుండా గొర్రెపడ్డలు పెంచుతాం. ఉన్నాయా ఏమన్నా? ఇప్పుడైతే ఒకటి ఉంది. కుస్తీ పెడతారా? కుస్తీలు అప్పట్లో పెడుతుండే, ఇప్పుడు అంటే ఇక షోకు పెంచుకుంటున్నాయి అది, ఫొటోస్కి. కుస్తీ పెట్టి ఏదైనా రీల్ అప్లోడ్ చేయొచ్చు కదా మరి యూట్యూబ్ ఛానల్లో. చేస్తాము, ఇప్పుడు కొన్ని రోజులు అయినాక అప్లోడ్ చేయాలి. ఏమైనా బెట్టింగ్ నడుస్తుందా, లేదంటే నార్మల్ క్యాజువల్గా? అప్పుడు బెట్టింగ్ పెడుతుండే. ఇప్పుడు ఏం లేదా ఇక బెట్టింగ్? ఇప్పుడు బెట్టింగ్ లే, ఖాళీ షోకు పెంచుకుంటున్నాయి అది. షోక్ ఎంత ఖర్చు వస్తుంది? దాని తిండికే 10,000 ఖర్చు అవుతుంది. నూనెకే 1000 రూపాయలు ఖర్చు అయ్యేలా ఉంది. అది నాకు ఇష్టం ఇక గొర్రెలు అంటే. అట్లా ఇక మా దాంట్లో యాదవ్ దాంట్లో గొర్రెలే ఉండే, ఇక గొర్రెలు బర్రెలు ఇక సద్దరు తీస్తారు మళ్ళీ. ఓకే, నీ అవుట్ఫిట్ కాస్ట్ చెప్పు కదా, వస్తుంది డ్రెస్సింగ్ స్టైల్. చెప్పులు ఏం చెప్పులు అవి? చెప్పులు అవి ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారు అవి. ఓకే, బాగున్నాయి. ఎంత ఎంత పెట్టి తీసుకుంటావు మొత్తం? ఆ ఒక్క బట్ట 1000 రూపాయలు పెట్టి తీసుకుంటాము. ఓన్లీ బట్టనా లేదంటే డ్రెస్సా ఫుల్? ఈ నార్మల్ షర్టు, ఒక షర్టు 1000 పెట్టి తీసుకుంటా. 2 షర్ట్స్ అయితే? 2 షర్ట్స్ 2000. అంటే 1500కి ఇయడా? 1500 అంటే ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కుంటాను. నార్మల్ కొనుక్కుంటాను బట్టలు. ఓకే, మొత్తం బ్రాండే. డ్రెస్సింగ్ స్టైలే వేరే ఉంటుంది అది. రిచ్ క్యాండిడేట్? రిచ్ క్యాండిడేట్ అంటే అంత రిచ్ ఏం కాదు, ప్యూర్. కొంచెం రిచ్ ఉంటుంది, కొంచెమే ఉంటుంది రిచ్. కొంచెం అంటే సగం ఏమైనా కొరుక్కొని తిన్నావా లేదంటే ఇట్లా? కొనుక్కొని ఏం తినలే,
ఎక్కువ పైసలు వేస్ట్ చేయాలి ఎక్కువ. వేస్ట్ చేయవా అంటే నీ ఫ్రెండ్స్కి పెడతా అంటావు వేస్ట్ చేయ అంటావు ఏంది అది? ఫ్రెండ్స్కి కూడా పెడతా అంటే అంతగానం నార్మల్ పెడతా, వాళ్ళు పెడతారు మేము పెడతాం, ఇద్దరం పెట్టుకుంటాం ఇక. సరే మరి ఓకే కంప్లీట్ చేద్దామా? చాయ్ కాఫీ ఏమన్నా తాగుతావా మరి? స్నాక్స్ ఏమన్నా బిస్కెట్? చాయ్ కాఫీ అంటే ఇక కూల్ డ్రింక్ తాగుతా, కూల్ డ్రింక్స్. వీడియో మొత్తం అయిపోయిన తర్వాత తాగు ఓకేనా? తాగు అంటే నేను తాగిపిస్తా, పెడతా బడ్జెట్ పెడతా. సరే. ఖుషా ఈరోజు ఖుషి. ఇంటర్వ్యూ బాగా అయిందా? బాగా వచ్చిందా? బాగా వచ్చిందా? చెప్పు మరి. చెప్తావా మరి? ఇంటర్వ్యూ చేస్తావా నీ ఛానల్ని? ఇంటర్వ్యూ చేస్తా. ఇంటర్వ్యూ కాదు ఇంటర్వ్యూస్. చెప్పు మరి. హలో గైస్, ఇప్పుడైతే ఇంటర్వ్యూ అయిపోయింది. మనది బ్రదర్ అయితే అన్ని క్వశ్చన్లు అడిగాను, చెప్పేసినాం. అయితే ఇప్పుడు వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈయన పేరు అయితే ఈ బ్రదర్ పేరు అయితే వినోద్, ఈయన పేరు వినోద్ కుమార్. ఇప్పుడైతే ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ కోసం అని వచ్చేసిండు. మనం మస్తు దూరంకి వెళ్ళి వచ్చింది ఇంటర్వ్యూ కోసం. ఈయన మల్లికార్జున్ మరి ఎట్లా చేస్తాడు తెలుసా? బౌన్సర్ అల్లు అర్జున్కి బౌన్సర్ పోతాడంట. మరి మొన్నే వచ్చి మాట్లాడిండంట. పుష్ప 2 రిలీజ్ అయ్యింది కదా, వచ్చి కలిసి మాట్లాడిండంట. సరే గైస్, లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. విఠల్ లైఫ్ స్టైల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పాలా? నేను యాడ్ చేయొచ్చా వద్దా? ఏం నాకు చెప్పు కదా, నాకు చెప్తే నేను చెప్తా. సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్. సబ్స్క్రైబ్. విఠల్ సిరీస్ నేమ్ ఉందా మరి? విఠల్ సిరీస్ నేమ్ కూడా అది చెప్పకపోతే ఛానల్ ఉంటుంది. హాయ్ గాయ్స్, మొత్తానికి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. విఠల్ లైఫ్ స్టైల్ సిరీస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకా వీడియోస్ ఇట్లా మంచిగా వస్తాయి. ఓకే, నువ్వు చెప్పరా ఫస్ట్. ఇప్పుడైతే ఇది అయిపోలేదు, ఇంకా వీడియోస్ ఇంకా ఇంకొస్తాయి. మీరైతే సపోర్టింగ్ ఉండండి. సరే గైస్, ఇప్పుడు మన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, బాయ్. వీడియో మంచిగానే వచ్చిందని మేము కోరుకుంటున్నాము. మీరు బీ సపోర్ట్ చేయండి. డూ ద సబ్స్క్రైబ్, డూ ద ఫాలో, లైక్ ఇట్.